యెహోవా న్యాయమును ప్రేమించువాడు తన భక్తులను విడువడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుడు తన యందు భయభక్తులు కలవారిని ఎన్నడూ విడువడు. ఆయన నీతి, న్యాయము, యథార్థతలను మనము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు న్యాయమును ప్రేమించువాడై ఉన్నాడు. మనుషులు తీర్చే తీర్పు అన్యాయముగాను, అవినీతిగాను అనేక సార్లు మన జీవితంలో కలిగి ఉండొచ్చు. అన్యాయాన్నే ప్రేమించే ఈ మనుషులు దేవుని యొక్క నీతిని, న్యాయమును మరిచి తిరగటంలో ఆయన కృపకు దూరమైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు న్యాయమును ప్రేమించువాడు. మనము న్యాయము కలిగి జీవిస్తే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. మనము న్యాయము కలిగి జీవించాలి అని ఆశపడి ఉంటే ఖచ్చితంగా ఆయన న్యాయ మార్గాలలో మనలను నడిపించువాడై ఉన్నాడు. దేవుని చేత ప్రేమించబడాలి అని ఆశపడుతున్నాము. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. అయితే న్యాయమును ప్రేమించు వారిగా ఉండాలి. సుమాటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మలను కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ఉదయకాలపు ఆశీర్వాదములతో నీ పిల్లలను నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు న్యాయమును ప్రేమించే దేవుడవయ్యా, నీతి కలిగిన న్యాయాధిపతి అని అయ్యా భక్తులు పిలిచినట్లుగా మీ నీతి, మీ న్యాయమును మేము కలిగి ఉండాలి అని ఆశిస్తున్నామయ్యా. మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. న్యాయవంతమైన జీవితము, న్యాయమైన మాటలు, న్యాయమైన త్రాసు మేము కలిగి ఉన్నప్పుడు నిజముగా నీ ప్రేమకు పాత్రులముగా మార్చబడతామని మీ లేఖనము సెలవిస్తుండగా అయ్యా, అట్టి కృప మేము కలిగి ఉండటానికి సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎక్కడ కూడా మేము అన్యాయమైన మార్గాల్లోనికి వెళ్ళక, అన్యాయమైన తీర్పును మాట్లాడక, అన్యాయస్తులుగా బ్రతకక, న్యాయవంతులుగాను, నీతిమంతులుగాను, యథార్థత కలిగిన వారిగాను, నమ్మకత్వము కలిగిన వారిగా మేము బ్రతకాలని కోరుకుంటున్నామయ్యా. అట్టి కృపలో నీ పిల్లలైన వారిని నడిపించి మీ ప్రేమకు పాత్రులుగా చేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని మీ లేఖనము సెలవిస్తుండగా అవునయ్యా, అట్టి న్యాయము కలిగిన వారిగా మేము ఉండటకు సహాయము చేయండి. ఎందరైతే పిల్లలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా వారి ప్రవర్తన, వారి జీవితం అంతా, వారి నడవడి అంతా కూడా నాయన న్యాయముగాను, నీతిగాను, మీకు ప్రియముగాను, మీ చేత ప్రేమించబడే వ్యక్తులుగాను ఉండునట్లుగా కృపచూపమని వేడుకుంటున్నామయ్యా. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కలిగిన పరిస్థితులు ఏవైనాను అవి మీ న్యాయమైన తీర్పునకు అప్పగించుకొని నడుచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాపాడారయ్యా. ఇక మీదట కూడా కాపాడుటకు శక్తి కలిగిన దేవుడవు నీవని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదములకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ సహకారాన్ని అందిస్తున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆయన న్యాయమైన త్రాసులో మిమ్మల్ని ఉంచినప్పుడు మీరు నీతిమంతులుగా కనబడుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.